Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము నుండి శ్లోకాలను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము 18-19 శ్లోకములు. శ్రీ భగవాను వాచ సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. సమ శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఈ శ్లోకములకు భావము: శత్రువునందును మిత్రుని అందును మానవమానములందును శీతోష్ణ సుఖ దుఃఖములందును సమముగా ఉండువాడును దేని అందును సంగము ఆసక్తి మనస్సంబంధము లేనివాడును నిందాస్తుతులందు సమముగా ఉండువాడును మౌనముతో ఉండువాడును లేక మననశీలుడును దేని చేతనైనను దొరికిన దానితో తృప్తిని పొందువాడును నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును లేక గృహాదులందు ఆసక్తి లేనివాడును నిశ్చయమగు బుద్ధి కలవాడును భక్తితో కూడియుండువాడును అగు మనుజుడు నాకు ఇష్టుడు. ఈ 2 శ్లోకములందును 5 రకములైన ద్వంద్వములు చెప్పబడ్డాయి. శత్రుమిత్రులు, మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు, నిందాస్తుతులు అని. అవి తటస్థించినప్పుడు ఏ విధమైన మనోవికారమును పొందక సమస్థితి యందు ఉండువాడని అర్థము. భక్తి కలవాడు ప్రారంభ స్థితి యందు దేవుని పత్రపుష్పాదులతో పూజించుచుండును. కానీ మనస్సు వికాసమునొందుచూ రాగా క్రమక్రమముగా సర్వాంతర్యామియగు ఆ ఆత్మదేవుని తన మనపుష్పములచే పూజించును. ఉమాపతియగు ఓ పరమేశ్వర, మనస్సను కమల పుష్పమును మీకు అర్పించి సుఖముగా నుండుటను జనులు తెలుసుకొనలేకున్నారే అని శ్రీ శంకర భగవత్పాదులు శివానందలహరి అందు తెలిపిన చందమున ఆ మనఃకుసుమములచే భక్తుడు భగవానుని ఆరాధించును. ఆ పుష్పములేవి? ఈ అధ్యాయమందు తెలుపబడిన ఈ 35 సుగుణములే ఆ పుష్పములు. మరియు అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః, శాంతిపుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవ చ, సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ అని చెప్పబడినట్లు అహింస, ఇంద్రియ నిగ్రహము,
సర్వభూతదయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానము, సత్యము అను 8 పుష్పములు విష్ణు భగవానునకు చాలా ప్రీతికరములై ఉండును. కావున బాహ్య పుష్పాదులతో పాటు ఈ సద్గుణ రూప మనఃపుష్పములచే కూడా భగవానుని ఆరాధించుట శ్రేయోదాయకము. కాబట్టి ఈ అధ్యాయమందు తెలుపబడిన సద్గుణములన్నింటినీ ముముక్షువు చక్కగా అభ్యసించి భగవంతునకు ప్రీతిపాత్రుడు కావలెను. ఈ ప్రపంచమున మనుజుడు సంపాదింపదగిన సమస్త పదార్థములందును సర్వోత్తమమైనది, అత్యంత అమూల్యమైనది ఈ భగవత్ప్రీతియే అయి ఉన్నది. కావున దానిని తప్పక సంపాదింపవలెను. అయితే అది ఎట్లు లభించగలదు? ఈ అధ్యాయమందు గాని గీతయందు తక్కిన చోట్ల గాని తెలుపబడిన సద్గుణరాశినంతను చక్కగా అవలంబించినచో భగవానుడు ప్రీతి నొందుదురు. భక్తిమాన్మే ప్రియో నరః అని వారు చెప్పారు. ఒకనికి భగవంతునిపై ప్రీతి ఉండవచ్చును, కానీ భగవంతునకు అతనిపై ప్రీతి కలిగినదా అని ఆలోచించుకొనవలసి ఉండును. భగవద్వాక్యములకు శాస్త్రవాక్యములకు వ్యతిరిక్తముగా నడిచినచో మనుజుడు ఏ కాలమందును భగవత్ప్రీతిని భగవదనుగ్రహమును సంపాదించజాలడు. కాబట్టి భగవత్ప్రోక్తములైన ఈ 35 సుగుణములను జనులు అవలంబించి దైవానుగ్రహమునకు పాత్రులు కావలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.